బెండకాయ ఫ్రై చేసే విధానం. ముందుగా బాయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ముందుగా బాయిల్ పెట్టుకున్న తర్వాత బౌల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు, పచ్చిమిర్చి ఇలా పొడిగా కట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, ఇప్పుడు కొంచెం పసుపు, ఇప్పుడు బెండకాయలు నీట్గా కడిగి తూడ్చుకోవాలి. తూచి కట్ చేసుకోవాలి. అలా అయితే జిగురు రాదు. ఎప్పుడైనా కడిగి తుడుచుకొని కట్ చేసుకోవాలి. అప్పుడు జిగురు రాదు. కొంచెం ఈ సైజులో ఉండాలి. సన్నగా కట్ చేస్తే జిగురు వస్తుంది. ఇప్పుడు వీటిని వేగనియాలి. ఇప్పుడు కొంచెం తగినంత ఉప్పు వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ధనియాల పొడి. బెండకాయ ఉడికింది. ఉడికింది బెండకాయ. బెండకాయ ఫ్రై రెడీ. జిగురు లేని బెండకాయ ఫ్రై రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. సిమ్ మీదనే ఉడికించుకోవాలి. సిమ్ మీదనే ఫ్రై చేయాలి.